మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. సారు ఇంకొక 5 నిమిషాల్లో వస్తున్నారు. మరి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఎంతో చక్కగా నిర్వహించారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. వారికి అండగా గ్రామస్తులందరూ నిలబడి ఈ చక్కని కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలను ఇచ్చారు. అలాగే పిరమిడ్ సొసైటీ వారు కూడా, మన పిడిగిరాళ్ళ పిరమిడ్ సొసైటీ చుట్టుపక్కల పల్నాడు ప్రాంతం అంతా కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళు కూడా మరొకసారి ఈరోజు అద్భుతం శాకాహారాలి భోజనం అనంతరం మనం ఒక అర్ధగంట ధ్యానం చేసి ఈ అద్భుతమైన కార్యాన్ని మనం చేపట్టాం. మరి ఈ పౌర్ణమి ఎనర్జీస్లో ఇంత చక్కని కార్యం జరగటం మన అదృష్టం. ఈ అదృష్టాన్ని ఎవరు జారవిడుచుకోవద్దండి. అందరూ ర్యాలీలో పాల్గొనండి. తర్వాత 12 మంది మాస్టర్స్ యొక్క చిరు సత్కారం ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ 12 పౌర్ణమి సందర్భాలు పురస్కరించుకొని ఒక కేక్ కటింగ్ ఉంటుంది. తర్వాత మా అధ్యక్షులు వారు మాట్లాడతారు ఈ పిరమిడ్ సొసైటీ గురించి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మా పిప్పల ప్రసాద్ గారు ఫ్లూట్ మ్యూజిక్తో సార్తో పాటు ధ్యానం చేయిస్తారు. ఈ మధ్యన బోటాన్ రాజు ఆయన ఇంటికి పిలిపించుకొని, ఆయన ఎవరిని రానీయడు కానీ ఇంటికి పిలిపించుకొని ఫ్లూట్ వాయించుకొని ఆయన సన్మానం చేసి పంపించారు. అలా 16 దేశాల్లో తన 48,000 కీర్తనలు ఎంతో మరి ఆయన పాడి ఎందరినో మంత్రముగ్ధులను చేసినటువంటి పిప్పల ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలతో, ఆయన వేణునాదంతో ధ్యానం ఉంటుంది కనుక భోజన అయిన అనంతరం చక్కగా మళ్ళీ వారి వారి సీట్లో కూర్చొని చక్కగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి ఉంది కాబట్టి. అలాగే ఇంతటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వేములూరు మంగేశ్వర గారు ఈ ప్రాంతానికి ధ్యాన పరిచయం చేశారు. మరి ఆయన సందేశాన్ని తీసుకుందాం. పితామహ పత్రిజీ మహారాజుకి, వారి సతీమణి గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఈ ధ్యానం అనేది 2500 సంవత్సరాల క్రితము బుద్ధ భగవానుడు ఈ భూమి మీద తీసుకొచ్చారు. తరువాత ఇప్పుడు ఈ సమయంలో ఈ పత్రి మహారాజ్ ఆ ధ్యానాన్ని మళ్ళీ భూమండలం మొత్తం తెలియపరచాలనే ఉద్దేశం కంకణం కట్టుకొని ఆయన నిద్రలేని లేమి ఎన్నో తెలిపాడు. ఆయన ఎన్నో బాధలు భరించాడు, ఆయన అవమానాలు భరించాడు, కష్టాలు భరించాడు. ఎవరి కోసము? అందరూ బాగుండాలి, అందరూ ధ్యానులుగా ఉండాలి, ఏ జీవిని కూడా బాధ పెట్టకూడదు, హింసించకూడదు. మనం ఏ విధంగా భూమి మీదకి ఆనందంగా సంతోషంగా సంచరించడానికి వచ్చామో అదేవిధంగా ప్రతి జీవి కూడా భూమి మీద ఆనందంగా బ్రతకడం కోసమే వచ్చింది. దానికోసమే ఈ పత్రి మహారాజ్ భూమండలం మొత్తం కూడా శాఖ ర్యాలీలు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఇవన్నీ కూడా మహారాజు మనకి పంచిచ్చాడు. నా పేరు మంగేశ్వరరావు. నేను 2006లో ఈ ధ్యానంలో రావడం జరిగింది. పల్నాడులో దాదాపుగా ధ్యానం మనకు తెలియదు కూడా. అటువంటి సమయంలో నేను రావడం జరిగింది. నేను రావడానికి కారణమైన నా కుమారుడే. ఆయనకి ఒక డిస్క్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం కోసం హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది ఆపరేషన్ కోసము.
అయితే మా కజిన్ బ్రదర్ జగ్గేపేట వీరవల్లి విశ్వేశ్వరరావు గారు, అన్నయ్య ధ్యానం చేస్తే అన్నీ తగ్గిపోతాయి అన్నయ్య, రూపాయి ఖర్చు లేదని చెప్పాడు. దాన్ని నమ్మి సర్జరీ చేయించుకోకుండా ఇంటికి వచ్చి జగ్గయ్యపేట వెళ్ళి జగ్గయ్యపేటలో పిరమిడ్లో 3 రోజులు ధ్యానం చేస్తే క్లియర్ అయిపోయిందండి. హైదరాబాద్ అపోలో వాళ్ళు కూడా సర్జరీ తప్పదని చెప్పినట్టు సర్జరీ 3 రోజుల్లో క్లియర్ అయిపోయిందండి. అప్పుడు అనిపించింది నాకు, మన భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఈ హింసల కోసము, ఈ బాధల కోసం, వీటి కోసం మనం వచ్చామా? ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నాం లక్షలు? ఎందుకు బాధపడుతున్నాము అనేది నేను తెలుసుకొని ఈ ధ్యాన ప్రచారాన్ని 2006 నుండే నేను ప్రారంభించాను. అయితే ఆ టైంలో కొంచెం కష్టాలు ఎక్కువే. ఎందుకంటే ఎవరు ధ్యానం అంటే పరిగెత్తేవాళ్ళు, చూసి పక్కపోయేవాళ్ళు, ధ్యాన పిచ్చోడు అనేవాళ్ళు, ఈయనకేం పని లేదు వయసు అయిపోయింది అనేవాళ్ళు, అనేక రకాలంటే వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసి, నాయన కళ్ళు మూసుకోక 5 నిమిషాలు అని ఆ విధంగా ధ్యానం చేస్తే ఈరోజు లక్షల వేల మంది మన పనులలో ధ్యానులుగా మారారు. కష్టే ఫలి అంటారు పెద్దలు. కష్టం లేకుండా ఏదీ రాదు. నాకెందుకు ఈ గోలంతా, ఈ మాటలతో నాకెందుకు అని పత్రిజీ గారు కూడా అదేవిధంగా అనుకుంటే మనకి ధ్యానం తెలిసేదా? ఇన్ని అనుభూతులు పొందేవాళ్ళమా? ఇవాళ మరి శాకాహారులుగా మారేవాళ్ళమా? ఇదివరకు పండగ వస్తే పాపం దాన్ని చూస్తాం, చుట్టం వస్తే దాని వంకే చూస్తాము, ఏదైనా జాతర వస్తే దాని వంకే చూస్తాం. పాప అనుకుంటుందంట, ఇవాళ చుట్టాలు వచ్చారు, నాకు ఈరోజుతోటి ఈ గంటతోటి అయిపోతుంది అని బాధపడేదంట పాపం జీవులు. అటువంటి జీవి కోసం ఏమండి మాంసాహారం బలం ఉందా? నేను పుట్టుకతోటి మాంసాహారిని కాదు, శాకాహారిని. నాకు బలం లేదా? 80 సంవత్సరాలు వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా కదా. శాకాహార బలం ఉంది, మాంసాల బలం లేదు. దానిలో వేసే మసాలాలకే బలం ఉందండి, అది గ్రహించండి. ప్రతి ఒక్కరికి కూడా మాంసాహారం బలం లేదు. ప్రతి జీవిని కూడా మనం రక్షించడానికి మనం భూమి మీదకి వచ్చాం మాస్టర్స్. దయచేసి అందరూ ధ్యానం చేయండి. 2009లో శ్రీ కార్తికేయ పిరమిడ్ ధ్యాన మందిరం మా ఇంటి పైన కట్టుకోవడం జరిగింది. 2006 నుంచి ధ్యాన ప్రచారం జరుగుతుంది. అక్కడ నిరంతర ధ్యానం జరుగుతుంది శ్రీ కార్తికేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో. అలాగా ఇప్పుడు మన పల్నాడులో 62 పిరమిడ్స్ వచ్చినాయి. ఇంకొక 5 పిరమిడ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే 67 వచ్చినట్లు లెక్క. ఇంకా ఒక 33 పిరమిడ్లు. అంటే ఆ రోజు పత్రి మహారాజుతోటి ఎన్ని కట్టిస్తావయ్యా పిరమిడ్లు అన్నాడు. నేను 100 కట్టిస్తా సార్ అన్న. అంటే ఇంకా ఒక 35 పిరమిడ్లు నేను విశ్వానికి ఇచ్చిన మాట తప్పకుండా అవి కూడా పూర్తి చేసుకుంటాను. దయచేసి అందరూ కూడా ఏ జీవిని హింసించొద్దు. ఒక జీవినే కాదు, మన పక్క ఉన్న వారిని కూడా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. బాధ పెట్టే మాటలు అన్నా కానీ హింసించినట్టు లెక్క. బాధ పెట్టే మాటలన్నా హింసించినట్టు లెక్క. దయచేసి ఎవరిని అందరిని ప్రేమతోటి, ఆనందంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రాహ్మణపల్లి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడ ఏం చేసిన పెద్దలకి కానీ
మరి గురునాథం గారికి కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాం. తర్వాత పిడుగురాళ్ళలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం కట్లెట్ల దగ్గర ఉంది. 41 రోజు ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాం. దాంట్లో ఈరోజు 7వ రోజుకి వచ్చాము. సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. మరి రాత్రి పిప్పళ్ళ ప్రసాద్ గారి క్లాసు చాలా అద్భుతంగా జరిగింది. మరి ఈరోజు వచ్చేసి గుంటూరు లక్ష్మీనారాయణ గారు చెప్పని ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా అక్కడ కూడా వచ్చేసి మీరు దాన్ని కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మరొక 2 నిమిషాలు టైం ఉంది కాబట్టి మన గుండా శ్రీనివాసరావు గారు ఒక పాటతో మన ఈ కార్యక్రమాన్ని సార్ వచ్చిందాక గడుపుదాం. మరొక్కసారి మంగేశ్వరరావు గారికి ఈ కమిటీ సభ్యులు ఎంత బాగా అలంకరించినందుకు పదే పదే చెప్పుకోవాలనిపిస్తుంది. మరి ఇంకొక విషయం కాదు, చక్కగా మనకి ఇక్కడ కళ్యాణ మండపం ఉంది. దారి తెలుసుకునైనా కొంచెం ముందుకెళ్తే అక్కడ భోజన అనంతరం మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మరి శ్రీనివాసరావు గారు అమూల్యమైన తన గానంతో మనల్ని అందరినీ కాసేపు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఇక్కడ ఆనందంగా కూర్చున్నామంటే దానికి ప్రత్యేకమైన కారణం డాక్టర్ పితామహ పత్రిజీ గారు. వారి మీద ఒక పాట పాడదాము. అందరూ కూడా తప్పట్ల ద్వారా మీరు కూడా పాడండి. చాలా చక్కగా ఆయన్ని ఆహ్వానించుకుందాం. బ్రహ్మర్షి వచ్చినాడు చూడరో చూడరా, మన పత్రిజీ రూపంలో వచ్చరో వచ్చరా. బ్రహ్మర్షి వచ్చినాడు చూడరో చూడరా, పత్రిజీ రూపంలో వచ్చరో వచ్చరా. మహాదేవా ఓ దేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా పాడండి. మా కోసమే వచ్చినావా, బ్రహ్మర్షి వచ్చినాడు చూడరో చూడరా, పత్రిజీ రూపంలో వచ్చరో వచ్చరా. ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా. ఊరూరు తిరిగి నీవు ధ్యానమే చెప్పినావు, ఊరూరు తిరిగి నీవు ధ్యానమే చెప్పినావు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానమే చేయమన్నావు, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానమే చేయమన్నావు. ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా. శాకాహార ర్యాలీలు చేయమని చెప్పినావు, శాకాహార ర్యాలీలు చేయమని చెప్పినావు. మాంసాహారం వీడమని మరి మరి చెప్పినావు, మాంసాహారం వీడమని మరి మరి చెప్పినావు. ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా. గట్టిగా తప్పట్లు కొట్టాలా, తప్పట్లు కొట్టడానికి ఆరోగ్యం అదంతా కూడా. పిరమిడ్లు కట్టమని ప్రేమతోటి చెప్పినావు, పిరమిడ్లు కట్టమని ప్రేమతోటి చెప్పినావు. అందరికీ ఆరోగ్యం అందేలా చేసినావు, అందరికీ ఆరోగ్యం అందేలా చేసినావు. ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా. పాడండి గట్టిగా. ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా. జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మహారాజ్కి థ్యాంక్ యూ. అందరు కళ్ళు మూసుకుందాం. ఒక 5 నిమిషాలు ఎరపతినేని శ్రీనివాసరావు గారు వచ్చేలోపు మళ్ళీ ఒక్కసారి ధ్యానం చేసుకుందాం చక్కగా.
హాయిగా కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం, శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం. ఎవరూ మాట్లాడవద్దు. మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. ఇదంతా 3 నాళ్ళ ముచ్చట. ఉన్నన్నాళ్ళు కూడా మనం ఆనందంగా ఉందాం, చక్కగా ధ్యానం చేసుకుందాం. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. చిన్ననాటి వయసున నీవు ఆటపాటలు అంటావు, చిన్ననాటి వయసున నీవు ఆటపాటలు అంటావు. యౌవనము వచ్చిందంటే సుఖభోగములంటావు. ముసలితనము వచ్చిందా రోగబాధలు అంటావు. పోయే కాలం వచ్చిందంటే నా కర్మని అంటావు. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. ఎన్ని నాళ్ళు ఈ మోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖంరా. ఎన్ని నాళ్ళు ఈ మోహమురా, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖంరా. ధనము కావాలంటావు, పదవి కావాలంటావు. ధనము కావాలంటావు, పదవి కావాలంటావు. కీర్తి రావాలంటావు, బోధ పెరగాలంటావు. క్షణికమైన ఈ కోరికలు ఎన్నాళ్ళని విచారించవు. తుచ్చమైన ఈ ఆశలు పరమసుఖము ఇవ్వలేవురా. ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానం, ఎన్ని నాళ్ళు ఈ అవివేకం. నేను నేను అంటావు, నాది నాది అంటావు. నేను నేను అంటావు, నాది నాది అంటావు. నా పుణ్యం అంటావు, నా సొంతం అంటావు. నా పుణ్యం అంటావు, నా సొంతం అంటావు. ప్రాణం పోయిందంటే నీవు లేవు, నీది లేదురా. ఆయుష్షు తీరిందంటే నాటకము ముగిసెనురా. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. భార్య మాయ, బిడ్డలు మాయ, జగము మాయ, నీవు మాయ. భార్య మాయ, బిడ్డలు మాయ, జగము మాయ, నీవు మాయ. ప్రేమ మాయ, బంధం మాయ, వృత్తి మాయ, బాధ్యత మాయ. ప్రేమ మాయ, బంధం మాయ, వృత్తి మాయ, బాధ్యత మాయ. సుఖము సుఖము అంటావు, యాతనలో పడతావు. సుఖము సుఖము అంటావు,
యాతనలో పడతావు. శాంతి శాంతి అంటావు, వేదనలో పడతావు. శాంతి శాంతి అంటావు, వేదనలో పడతావు. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. అర్థం చేసుకుంటే ఇదంతా కూడా ఒక మాయా నాటకం. దానికోసం ఎన్నో మోసాలు, ఎందరికో ద్వేషాలు కలుగజేస్తున్నాం. ఉన్నన్నాళ్ళు చక్కగా ధ్యానం చేసుకుందాం, ఆనందంగా ఉందాం. మాంసాహారాన్ని విడనాడి శాకాహారులు అవుదాం. చక్కగా ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. జీవితంలో ఒకసారైనా పిరమిడ్లో ధ్యానం చేయరా. జగద్గురువు మన పత్రిజీ మన తోడు నీడై ఉండునురా. జీవితంలో ఒకసారైనా పిరమిడ్లో ధ్యానం చేయరా. జగద్గురువు మన పత్రిజీ మన తోడు నీడై ఉండునురా. పిరమిడ్లో ధ్యానం చేయరా, ఆత్మజ్ఞానము పొందుమురా. పిరమిడ్లో ధ్యానం చేయరా, ఆత్మజ్ఞానము పొందుమురా. ఆత్మజ్ఞానము పొందితే నువ్వు ఆనందంగా ఉందువురా. పిరమిడ్లో ధ్యానం చేయరా, ఆత్మజ్ఞానము పొందుమురా. ఆత్మజ్ఞానము పొందితే నువ్వు ఆనందంగా ఉందువురా. జీవితంలో ఒకసారైనా పిరమిడ్లో ధ్యానం చేయరా. జగద్గురువు మన పత్రిజీ మన తోడు నీడై ఉండునురా. ఎంతో చిన్నది జీవితం, నిద్దురలోనే సగం హతం. ఎంతో చిన్నది జీవితం, నిద్దురలోనే సగం హతం. ఉన్నదానిలో ఏ కొంతైనా పిరమిడ్లో ధ్యానం చేయరా. పిరమిడ్లో ధ్యానం చేయరా, ఆత్మజ్ఞానము పొందుమురా. ఆత్మజ్ఞానము పొందితే నువ్వు ఆనందంగా ఉందువురా. జీవితంలో ఒకసారైనా పిరమిడ్లో ధ్యానం చేయరా. జగద్గురువు మన పత్రిజీ మన తోడు నీడై ఉండునురా. ఈ లోకంలో ఉన్న సుఖం కాదెన్నటికీ శాశ్వతం. ఈ లోకంలో ఉన్న సుఖం కాదెన్నటికీ శాశ్వతం. ఉన్నదానిలో నీవు కూడా ధ్యాన మందిరం నిర్మించరా. ఉన్నదానిలో నీవు కూడా ధ్యాన మందిరం నిర్మించరా. పిరమిడ్లో ధ్యానం చేయరా, ఆత్మజ్ఞానము పొందుమురా. ఆత్మజ్ఞానము పొందితే నువ్వు ఆనందంగా ఉందువురా. జీవితంలో ఒకసారైనా పిరమిడ్లో ధ్యానం చేయరా. జగద్గురువు మన పత్రిజీ మన తోడు నీడై ఉండునురా. జగద్గురువు మన పత్రిజీ మన తోడు నీడై ఉండునురా. చక్కగా మన దగ్గరలోని పిరమిడ్లను ఉపయోగించుకుందాం, పిరమిడ్లో ధ్యానం చేసుకుందాం, ఆనందంగా ఉందాం. ఈ లోకంలో ఉన్న సుఖం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. ఈ అశాశ్వతమైన సుఖం కోసం
మనం ఆరాటపడవద్దు. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ధ్యానం చేద్దాం. మన బంధుమిత్రులందరికీ కూడా ధ్యాన పరిచయం చేద్దాం. మిత్రులారా, వారిని కూడా వారి జీవితాల్లో వెలుగుని చూద్దాం. మనం కూడా అందరికీ ఆనందం అందేలా ధ్యానం నేర్పుదాం. ఇంటింటా ధ్యానం చేయాలి, ఊరంతా ధ్యానం చేయాలి. మానవుడా మమత వీడరా, మమత వీడి పత్రిజీననుసరించరా. మానవుడా మమత వీడరా, మమత వీడి పత్రిజీననుసరించరా. ధ్యానము చేయరా ఆత్మసుఖమునందరా, ధ్యానము చేయరా ఆత్మసుఖమునందరా. ఆత్మసుఖము కన్న మిన్నాణ్యమేమి లేదురా. మానవుడా మమత వీడరా, మమత వీడి పత్రిజీననుసరించరా. నాది నాది అన్న మూఢతత్వము విడనాడరా, నాది నాది అన్న మూఢతత్వము విడనాడరా. ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా, ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా. ధ్యానము చేయరా ఆత్మసుఖము నొందరా, ధ్యానము చేయరా ఆత్మసుఖము నొందరా. ఆత్మసుఖము కన్న మిన్నాణ్యమేమి లేదురా. మానవుడా మమత వీడరా, మమత వీడి పత్రిజీననుసరించరా. ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా, ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా. వదలలేక వచ్చిన వల్ల కాటి వరకేరా, వదలలేక వచ్చిన వల్ల కాటి వరకేరా. ధ్యానము చేయరా ఆత్మసుఖము నొందరా, ధ్యానము చేయరా ఆత్మసుఖము నొందరా. ఆత్మసుఖము కన్న మిన్నాణ్యమేమి లేదురా. మానవుడా మమత వీడరా, మమత వీడి పత్రిజీననుసరించరా. మమత వీడి పత్రిజీననుసరించరా. మమత వీడి మన పత్రిజీననుసరించరా. నాది నాది అన్న మూఢతత్వం విడనాడరా. ఎంచి చూడ జగతిలోన ఏది మనది కాదురా. మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోము. మనం చనిపోతే ఎవరు మన వెంట రారు. ఆలుబిడ్డల అన్నదమ్ములు కూడా మన వెంట రారు. ఒకవేళ వదలలేక వచ్చినా వల్లకాటి వరకే వస్తారు, కానీ మనతో పాటు రారు. మిత్రులారా, ఈ సత్యాన్ని తెలుసుకొని చక్కగా ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. బయలుదేరారంట ఎమ్మెల్యే గారు, వచ్చేస్తారు. హాయిగా ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. ఎంత హాయి, ఎంత హాయి, ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా, శ్వాస చెంత నుండగా చింతలన్నీ పోయగా. ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం.
శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా ఎంత హాయి. సహజ శ్వాస దారతో మనసు దార కలియగా, సహజ శ్వాస దారతో మనసు దార కలియగా, మధుర భావలాహిరిలో మనసు పరిమళించగా, మధుర భావలాహిరిలో మనసు పరిమళించగా ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా ఎంత హాయి. ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలని, ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలని, అనుభవాల సారంతో ఆత్మజ్ఞానముందగా, అనుభవాల సారంతో ఆత్మజ్ఞానముందగా ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా ఎంత హాయి. బ్రహ్మమంటే నేనేనని నేనే ఆ బ్రహ్మమని, బ్రహ్మమంటే నేనేనని నేనే ఆ బ్రహ్మమని, నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశించగా, నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశించగా ఎంత హాయి, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా, శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా ఎంత హాయి, ఎంత హాయి. ఎంతో హాయినిస్తుంది ఈ ధ్యానం. శ్వాస చెంతన ఉంటే చింతలన్నీ కూడా మాయమైపోతాయి. హాయిగా ధ్యానం చేద్దాం. ఎవరు లేవద్దమ్మా, దయచేసి కూర్చోండి ఒక 5 నిమిషాలు, సార్ వచ్చే టైం అయింది. భోజనం చేసే ముందు హాయిగా చక్కగా ధ్యానం చేసుకుంటే మంచిది. ఎంత శక్తిని తీసుకుంటే అంత మంచిది. ఆశలు మదిలో విరిసే ఈ మనసే ఊయలలుగే, ఆశలు మదిలో విరిసే ఈ మనసే ఊయలలుగే. వలదన్న వినదే మనసు క్షణమైన ఆగదే తలపు, వలదన్న వినదే మనసు క్షణమైన ఆగదే తలపు. తొలి జన్మలో ఆకాంక్షలు పరమాత్మకు మునుపే తెలుసు, ఆశలు మదిలో విరిసే ఈ మనసే ఊయలలుగే. మన శ్వాసతో కూడిన వేళ తెలిసేను ఆత్మలీలా, మన శ్వాసతో కూడిన వేళ తెలిసేను ఆత్మలీలా. ఈ ధ్యానమే లేకున్నచో కనలేము దేవుని జాడ, ఆశలు మదిలో విరిసే ఈ మనసే ఊయలలుగే. దివి పాఠశాలను చేసి భువి ప్రయోగశాలను చేసి, దివి పాఠశాలను చేసి భువి ప్రయోగశాలను చేసి, చిరునవ్వులు చిందించుచు
పరమాత్మ భువిపై వెలసే, ఆశలు మదిలో విరిచే, ఈ మనసే ఊయలలుగే, ఆశలు మదిలో విరిచే, ఈ మనసే ఊయలలుగే. ఆఖరి ఒక్క నిమిషం. మన చేతులు రెండు మన కళ్ళ మీద బోళించుకుందాం. ఓన్లీ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిమెల్లిగా అరచేతులను చూసుకుంటూ నిదానంగా కళ్ళను తెరుద్దాం. ఈ ధ్యానానికి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా. మిత్రులారా, ఇప్పుడే శాసనసభ్యులు వారు వస్తున్నారు, వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ సభ మీద ఆసీనులై ఉన్న సీనియర్ ఫిల్మ్ మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మిత్రులారా, బ్రాహ్మణపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రతి పౌర్ణమి రోజు ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ మహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి, వారి కమిటీ సభ్యులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మిత్రులారా, ఈరోజు సాయంత్రం 4 గంటలకు శాకాహార ర్యాలీలో పాల్గొనే మహానుభావులందరికీ కూడా ఒక్కసారి ముందుగానే కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానిద్దాం. మన గురజాల శాసనసభ్యులు వారు అయిపోయిందంట, ఇక్కడేలే, కాదు. హింసాయుతమైనటువంటి భూమాత సాక్షాత్కారాన్ని, శాకాహార జగత్తుని కళ్ళారా వీక్షించాలని అన్నారు. పత్రిజీ ధ్యానము, శాకాహారం రెండిటికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రెండిట్లో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే శాకాహారానికి ఇచ్చారు. ధ్యానం చేస్తే చేయి, లేకపోతే లేదు, ముందు శాకాహారి కా అంటారు. అంత ప్రాధాన్యతనిచ్చాడు. ధ్యానము, శాకాహారం ఎప్పుడైతే మనలో ఉంటాయో మనకన్నీ కూడా విజయాలు చేకూరుతాయి. మనకి ఉదాహరణగా తీసుకుంటే మరి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, భారతదేశానికి మరి ప్రపంచ దేశాల్లో తెలిసినటువంటి వ్యక్తి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీసుకుంటే ఒక్కసారి ఉదాహరణగా మనకి అర్థమవుతుంది. మన ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోగానే 48 గంటలు ధ్యానం చేశాడు. ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఆయనకి ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో అపజయం అనేది లేదు. వరుసగా 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తి. గతంలో కూడా వరుసగా 3 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇంతవరకు ఆయన ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ఇక రాబోయే కాలంలో కూడా ఆత్మజ్ఞానులే వెజిటేరియన్సే మనకి ప్రధానమంత్రులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోడీ గారి తర్వాత రాబోయేటువంటి వ్యక్తి, అందరిలో డిస్కషన్స్ జరుగుతున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈయన తర్వాత ఆయన వస్తారని అనుకుంటున్నారు. మరి ఇక ఆత్మజ్ఞానులే పరిపాలకులు అనేది మన పత్రిజీలో గతంలో చెప్పారు పత్రిజీ. మరి అలానే కనిపిస్తుంది. పత్రిజీ 2014లో మాకు అపార్ట్మెంట్ మీద ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఓపెన్కి వచ్చినప్పుడు చెప్పారు ఆ సార్. ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత జన్మలో పతంజలి మహర్షి అని చెప్పి ఆ రోజు అక్కడ అనౌన్స్ చేశారు. ఆ రోజు ఇకపోతే మేము 2023 జూలై 9 అంటే గత సంవత్సరం ఒంగోలులో భారీగా శాఖాహార ర్యాలీ చేశాం. 5,000 మందితో శాఖాహార ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఫీడ్బ్యాక్ తీసాం. అసలు ఈ శాఖాహార ర్యాలీల వల్ల
పబ్లిక్లోకి వెళుతుందా, ఉపయోగం ఉందా లేదని చెప్పి ఫీడ్బ్యాక్ తీస్తే అక్కడ చూసినటువంటి పబ్లిక్ ఆ రోజు మరి నిజంగా వీళ్ళందరూ ఎగ్గు కూడా తినరా అని చెప్పి క్వశ్చన్స్ వేసుకున్నారు. క్వశ్చన్ వేసుకొని మళ్ళీ వాళ్ళ నోటి నుంచే ఆన్సర్ కూడా వచ్చింది. వాస్తవంగా ధ్యానము శాకాహారం రెండు మంచియే కదా, మనం కూడా ధ్యానం శాకాహారం అవి రెండు పాటిస్తే బెటరే కదా అని చెప్పి అక్కడ చూసినటువంటి జనం చెప్పడం జరిగింది. ఆ ర్యాలీలో కొంతమంది కానిస్టేబుల్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా మాంసాహారులే. మేము ఈ రోజు నుంచి మాంసాహారం మానేస్తామని చెప్పి ఆ ర్యాలీలోనే వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. గతంలో చూసుకుంటే శాకాహార ర్యాలీలు చేస్తుంటే మనల్ని ఒక పిచ్చివాడగా ముద్ర వేశారు. గతంలో వీళ్ళకేం పర్లేదు, ప్లే కార్డులు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పి. ఇవాళ ఆ వేవ్ లేదు. ధ్యానము శాకాహారము రెండూ మంచి అని చెప్పి ఇప్పుడు తినేటటువంటి వాళ్ళు కూడా అంటున్నారు. ఈ సంవత్సరం 2024 రేపు జూలై 14వ తేదీన శాకాహార ర్యాలీ 20,000 మంది ధ్యాన యోగులతో జరగబోతుంది. దానికి ఇన్వైట్ చేయటం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను చాలామంది మాంసాహారులను కూడా కలిసి దరిదాపులు ఒక 100 మందిని ఇన్వైట్ చేశాను. వాళ్ళ నోట్లోంచి వస్తున్న మాట ఏంటంటే వాస్తవంగా శాకాహారం మంచిదే, వాళ్ళు తినేవాళ్లే, అయినా ఏం చెప్తున్నారు, శాకాహారం మంచిదే, ధ్యానం మంచిదనే మాటలు వాళ్ళ నోటి నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్య నేషనల్ సర్వే ఒకటి ఆహారం మీద నేషనల్ సర్వే చేశారు. ఆ సర్వేలో వచ్చినటువంటి రిపోర్టును ఒకసారి మనం చెప్పుకుందాం. భారతదేశం మొత్తం మీద శాకాహారులు 29% ఉన్నారు. అంటే 29% శాకాహారులు ఉన్నారు. దానిలో టాప్ 5 స్టేట్స్ని తీసుకుందాం. రాజస్థాన్ రాష్ట్రంలో 75% శాకాహారులు ఉన్నారు. అంటే 100కి 75 మంది శాకాహారులు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నారు. ఆ తర్వాత తీసుకుంటే హర్యానా రాష్ట్రంలో 71%, 100కి 71 మంది శాకాహారులు ఉన్నారు. ఆ తర్వాత తీసుకుంటే పంజాబ్ రాష్ట్రంలో 100కి 67 మంది 67% శాకాహారులు ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ తీసుకుంటే 100కి 61 మంది 61% శాకాహారులు ఉన్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే 53% ఉన్నారు. అంటే 100కి 53 మంది శాకాహారులు ఉన్నారు. అలాగా మొత్తం 28 స్టేట్లోని మన భారతదేశంలో 40%, 30%, 20% ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క విధంగా శాకాహారులు ఉన్నారు. ఇకపోతే మన ఏపీ తీసుకుంటే 1.7% శాకాహారులు ఉన్నారు. అంటే 100కి 2 కూడా పూర్తిగా లేరని అర్థమవుతుంది. ఇక మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం తెలంగాణను తీసుకుంటే 1.3%, అంటే మనకంటే కూడా తక్కువ ఉంది. హయ్యెస్ట్ శాకాహారులు 100కి 75 మంది రాజస్థాన్లో ఉన్నారు. తెలంగాణలో 1.3. లీస్ట్ శాకాహారులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు మనకి, మన తెలుగువాడే వెలుగువాడు, వెలుగునిచ్చేవాడు. ఎక్కడ ధ్యానం వచ్చినా, ఏ దేశంలో ధ్యానం వచ్చినా, అమెరికాలో వచ్చినా, లండన్లో వచ్చినా, దుబాయ్లో వచ్చినా, జపాన్లో వచ్చినా, అక్కడ ధ్యానాన్ని తీసుకెళ్ళినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మన తెలుగు వాళ్ళే. అలాంటి తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర శాకాహారులు తక్కువగా ఉన్నారు. గమనించండి మీరు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ 2 రాష్ట్రాల్లోనే తక్కువగా ఉన్నారు. కాబట్టి మనం శాకాహార ర్యాలీలు చాలా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నది. మరి మేడం గారు చెప్పారు, వరుసగా కొన్ని రోజుల పాటు శాకాహార ర్యాలీలు చేయాలని చెప్పి హైదరాబాద్లో అనుకుంటున్నామని చెప్పి లక్ష్మీ మేడం గారు ఇందాక స్పీచ్లో చెప్పడం జరిగింది. ప్రతి నెల కూడా తెలంగాణలో 4వ ఆదివారం జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. రేపు 30వ తేదీ భూపాలపల్లిలో జరుగుతుంది. భారీ ర్యాలీలు, మెగా ర్యాలీలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంచెం స్లో ఉన్న తెలంగాణతో పోలిస్తే మరి ఇక్కడ కూడా జరపవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మేమంటే ఒంగోలు వాస్తవం కాబట్టి ఒంగోలులో లాస్ట్ ఇయర్ చేసాం. ఈ సంవత్సరం కూడా మరి 20,000 మంది టార్గెట్ తోటి 4 నెలల నుంచి కూడా ఈ వర్క్ చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఈ ర్యాలీకి కొంతమంది ప్రజాప్రతినిధుల్ని ఇన్వైట్ చేయాలని ఆల్రెడీ ఒక 4 ఎమ్మెల్యేస్కి, ఒక ఎంపీ గారికి, ఒక మినిస్టర్కి ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి జూలై 14వ తేదీ డేటు వాళ్ళ పిఏలకు చెప్పి ఆ రోజు ఈ ప్రోగ్రాంకి పోదామని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు.
అంటే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో చూడండి. మరి వారితో పాటు ప్రకాశం జిల్లా కలెక్టరు, ప్రకాశం జిల్లా ఎస్పీని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది ఎందుకంటే అక్కడ ఒక రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు వస్తే మీడియా కవరేజ్ ఎక్కువ ఉంటుంది మనకి. మన స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అంటే కవరేజ్ ఇస్తున్నారు కానీ ఏదో తక్కువ ఎక్కడో ఒక పక్కనే వేస్తున్నారు మనల్ని. వాళ్ళు వస్తే, ప్రజాప్రతినిధులు వస్తే కవరేజ్ ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్లోకి ఫాస్ట్గా వెళ్తుంది అనేది మన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి మరి 20,000 మంది ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈరోజు దాదాపు ఒక 1,000-1,200 మంది ఉన్నట్టున్నారు. మరి అంతమందితో ఈరోజు ఇక్కడ ర్యాలీ జరగబోతుంది. మరి 20,000 మంది అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎనర్జీస్ ఎలా ఉంటాయో, ఎంత పెద్ద ర్యాలీలు అయితే అంత ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. మరి గతంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ అనుభవమే. లాస్ట్ ఇయర్ మరి ఒంగోలు జరిగినప్పుడు ఎక్కడ అరుణాచలం, తమిళనాడు, కర్ణాటక, మరి తెలంగాణ, మరి ఏపీ ఎన్ని ప్లేసుల నుంచి వచ్చారో 1000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చారు. ఆ ఎనర్జీస్ పొందినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఒక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే మనం 4,000 గంటల ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది. మరి 4,000 గంటలు ధ్యానం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనకి? రోజుకు 2 గంటలు చేస్తే 2,000 రోజులు పడుతుంది. 2,000 రోజులు అంటే దాదాపు 6 సంవత్సరాలు పట్టుద్ది. 6 సంవత్సరాలు పడితే ఎంత శక్తిని అయితే తీసుకుంటామో ఒక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే అంత శక్తిని తీసుకుంటాం. ఎవరు మిస్ కావద్దు. ఎక్కడ మెగా ర్యాలీలు జరిగినా కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. మరి మేము ఒంగోలు నుంచి వచ్చాం మరి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి. ఈరోజు ఇదే ఆహ్వానంగా భావించి ఇక్కడికి రానటువంటి వాళ్ళు ఇంకెవరైనా ధ్యాన మిత్రులున్నా, ధ్యానంలో రాకుండా ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ అందరినీ ఇన్వైట్ చేసి మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.